హాయ్ ఫ్రెండ్స్, మన సనాతన ధర్మంలో తరచుగా ఈ పదాలన్నీ వింటూ ఉంటాం. ముని, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, యోగి. కానీ చాలామందికి ఈ పదాల యొక్క అర్థాలు తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయితే ఒక వేదమంత్రం యొక్క పూర్తి సత్యాన్ని గ్రహిస్తారో లేదా దర్శిస్తారో ఆ వ్యక్తిని ఋషి అని అంటాము. మనం తెలుగులో రు అని పలుకుతాము, కానీ సంస్కృతంలో రి అని పలుకుతాము. ఇక్కడ ఋషి అని పలకటమే సరైనది. మీకు ఋగ్వేదంలో ఉన్న మొదటి మంత్రాన్ని చూపిస్తున్నాను. ఇది ఈ మంత్రం తెలుగు రూపంలో ఉన్నది. ఈ మంత్రాన్ని గమనించారా? ఇక్కడ ఋషి పేరు మధుచందాహ అని ఉంది. అంటే ఈ మంత్రం యొక్క పూర్తి సత్యాన్ని ఈ వ్యక్తి దర్శించారు అని అర్థం. అందుకే ఈ మంత్రానికి ఈయన పేరు పెట్టారు, ఋషి మధుచందాహ అని. అలాగే ఏ వ్యక్తి అయితే అనేక మంత్రాలను దర్శిస్తాడో ఆ వ్యక్తిని మహర్షి అని అంటాము. అంటే మహా ప్లస్ ఋషి, మహర్షి అంటే ఋషులకు మించిన ఋషి అని అర్థం. ఇక రాజర్షి అంటే ఏ వ్యక్తి అయితే రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఒక ఋషిగా ఉంటాడో ఆ వ్యక్తిని రాజర్షి అని అంటాము. అలాగే ఏ వ్యక్తి అయితే 4 వేదాలలో ఉన్న అన్ని మంత్రాలని పూర్తిగా దర్శిస్తారో ఆ వ్యక్తిని బ్రహ్మర్షి అని అంటాము. అలాగే ఏ వ్యక్తి అయితే జీవితాంతం మౌనంగా ఉంటూ సత్యశోధన చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ముని అని అంటాము. ఇక ఏ వ్యక్తి అయితే పరమాత్మని అనుభూతి చెందుతూ ఉంటాడో ఆ వ్యక్తిని యోగి అని అంటాము. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఒక వేదమంత్రాన్ని దర్శించి ఉండాలి. అంటే ఆ వ్యక్తి ఋషి అయి ఉండాలి. ఋషి కాకుండా యోగి కాలేడు. అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక వేదమంత్రాన్ని దర్శించి తీరాలి. అలా కాకుండా యోగి కాలేరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి వీళ్ళందరూ యోగులు. కానీ వేదమంత్రాన్ని దర్శించకుండా యోగి కాలేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.